బీసీ వాళ్ళకి అంటే బీసీ కులాల్లో ఉండేటోళ్ళకి అసలు పదవులు అనేది చాలా రేర్గా ఉంటుంది. దాని గురించి ఇప్పటికే కులగణనకు సంబంధించి ఫైటింగ్ నడుస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఒక పార్లమెంటు స్థాయికి ఎదిగే విషయంలో బీసీ నాయకుల్ని అణగదొక్కే ప్రయత్నంలో అగ్రకులాలు ఇంకా కూడా ముందంజలోనే ఉంటాయి. అట్లాంటి ఈ టైంలో ఇలాంటి పీరియడ్లో ఒక మహిళగా మీరు ముందుకొచ్చి ఫైట్ చేసి ఒక పార్టీని స్ట్రెంథెన్ చేసే విషయంలో మహిళలందరినీ కూడా ఒక దగ్గర చేర్చే విషయంలో మీ కాయ కష్టం చాలా గొప్పదే అని అనుకోవచ్చు. మరి ఈ విషయంలో మీకు పదవి ఇచ్చే విషయంలో ఎందుకు ఇంకా అంటే బీసీలను ఇంకా అణగదొక్కే ప్రయత్నంలో భాగమేనా ఇది కూడా? నేను అట్లా అనగదొక్కే విషయం అనంటే మహేష్ కుమార్ గౌడ్ గారికి పీసీసీ వచ్చేది కాదు. ఇప్పుడు మీరు ఇంకో ప్రశ్న అడిగారు, మంత్రివర్గంలో మీకు ఛాన్స్ ఉంటుందా అని ఆఫ్ ద రికార్డ్ అడిగారు. ఓపెన్గానే చెప్తాను, పార్టీలో నేను మంత్రి పదవి కానీ ఎమ్మెల్సీ కానీ నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, సునీతారావు ఎప్పుడు పదవులకు ఆశపడలేదు. అర్హత ఉన్నా కూడా మాకు చోటు కల్పించకపోవడం మాకు దురదృష్టకరమని నేను అనుకుంటాను. పార్టీ మా సేవలు గుర్తించి మాకు మంచి పదవులు ఇవ్వాలని నేను కోరుకున్నాను తప్పిస్తే ఈ పదవి కావాలి ఆ పదవి కావాలని ఎప్పుడు డిమాండ్ చేయలేదు. ఏ రోజు కూడా అన్నలందరూ నాకు దగ్గర ఉన్నా కూడా ఏ రోజు నేను డిమాండ్ చేయలేదు. కానీ ఖచ్చితంగా మా సేవలను గుర్తించి సముచితమైన స్థానం ఇస్తే చాలా బాగుంటుంది. బీసీ మహిళల్లో చాలా తక్కువ మంది మహిళలు పనిచేస్తారు, బయటికి వస్తారు. ఒక మగవాళ్ళు ఒక పని చేస్తే ఆడవాళ్ళు 5 పనులు చేస్తారు. ఇంట్లో చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ప్రొఫెషన్ చూసుకోవాలి, దాంతోపాటు పాలిటిక్స్ చూసుకోవాలి, దాని తర్వాత బిజినెస్ చూసుకోవాలి. సో అన్ని రంగాలలో రాణించే మహిళలకి వెనుకంజ ఉండకుండా ముందంజ వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే నమ్మకం మనోధైర్యంతో నేను ఉన్నాను. ఖచ్చితంగా మా పార్టీలో నేను చేసిన సేవ గుర్తిస్తే చాలు, ఆటోమేటిక్గా పదవులు వస్తాయి. కాబట్టి అది గుర్తించి ఎవరు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది ఒకవేళ మీ ఇంటర్వ్యూ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. 100% మాకు సముచిత స్థానం కల్పిస్తారనే నమ్మకం ఉంది. బీసీ ఓటు బ్యాంక్ అంతా మళ్ళాలి అంటే బీసీలకు పెద్దపీట వేయాల్సిందే.